వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. మద్యం ధరలు పెంచాడు కానీ అవ్వాతాతలకు ఇస్తా అన్న 4000 పెన్షన్ అయితే పెంచలేదని హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాల ధర పెంచాడు కానీ రైతులకు రుణమాఫీ చేయలేదు, బస్సు టికెట్లు పెంచాడు కానీ అక్కా చెల్లెలకు ఇస్తానన్న మహాలక్ష్మి పథకం అమలు చేయలేదు. ఇంతకు ముందు మెహదీపట్నం నుండి సికింద్రాబాద్ పోతే 25 ఉండే టికెట్ రేటును 35 రూపాయలు చేశాడు. ఈసీఐఎల్ నుండి సికింద్రాబాద్ పోతే 20 ఉండే టికెట్ రేటును 30 చేశాడు. రేవంత్ రెడ్డి ఆర్టీసీ ధరలు పెంచి ఆర్టీసీ ఎక్కకుండా మెట్రో ఎక్కాలని కుట్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఆర్టీసీని ఆగం చేశాడు, ఇంకా మెట్రోను ఆగం చేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వమే కేబినెట్లో ఆమోదం తెలిపి జీవో తెచ్చి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. కానీ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని హరీష్ రావు విమర్శించారు. మద్యం ధరలు, బీర్ల ధరలు, విస్కీల ధరలు పెంచిండు గాని అవ్వాతాతలకు ఇస్తాన్న 4000 పెన్షన్ అయితే పెంచలే. విస్కీల ధరలు పెంచిండు. అవ్వాతాతలకు మేనిఫెస్టోలో 4000 పెన్షన్ పెంచుతా అన్నాడు, అది మాత్రం ఎగబెట్టిండు. విత్తనాల ధర పెంచిండు. జనుము విత్తనాలు, జిలుగు విత్తనాలు, పత్తి విత్తనాలు, రైతులు వాడే విత్తనాల ధరలు పెంచిండు గాని రైతుకు రుణమాఫీ చేయలేదు. బస్సు టికెట్లు పెంచిండు కానీ అక్కా చెల్లెలకు ఇస్తాన్న మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు. ఇవాళ ఎంత పెంచడు, అడ్డగోలుగు పెంచి పడేసిండు. ఉదాహరణకు మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు 25 రూపాయల టికెట్ ఉండే, ఇవాళ 35 రూపాయలు చేసిండు. ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు 20 రూపాయల టికెట్ ఉండే, ఇవాళ 30 రూపాయలు చేసిండు. ఇవాళ కామారెడ్డికో, సిద్దిపేటకో, వరంగల్కో, మహబూబ్ నగర్కో, నల్లగొండకో పోవాలంటే టికెట్ పండగ పేరిట డబుల్ త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నావు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము? రేవంత్ రెడ్డి ఇవాళ ఏంటంటే మెట్రో రైలును ప్రభుత్వ పరం చేసుకున్నాడు. ఇప్పుడు మెట్రో గవర్నమెంట్ అయింది కదా, అంటే రేవంత్ రెడ్డి ఇక టికెట్ల ధరలు పెంచితే ఎవడు ఆర్టీసీ బస్ ఎక్కడు, మెట్రో ఎక్కాలని కుట్ర. మెట్రో పేరు మీద ఉన్న 250 ఎకరాలు అమ్ముక దొబ్బాలి, కమిషన్లు దొబ్బాలి, తన అనుయాయులకు కట్టబెట్టాలి. ఇక మెట్రోను ఆగం చేస్తావు. ఇప్పుడు ఆర్టీసీని ఆగం అయిపోయింది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పాలనలో 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ గా ఇచ్చాం. కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏం చేస్తున్నారు? మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవ్వట్లేదు. మహాలక్ష్మి కింద నెలకు 330 కోట్లు ఇస్తామన్నారు కదా, ఇప్పుడు 3 నెలలు 4 నెలల బకాయి పడ్డది. మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు. కాగితాల మీద లాభాల్లో ఉందంటున్నారు, కార్మికులకు రావాల్సిన డబ్బులేమో ఇస్తలేరు. రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు రావడం లేదు, సిసిఎస్ డబ్బులు రావడం లేదు, కార్మికులకు పిఆర్సీ సవరణ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వమే కేబినెట్లో ఆమోదం తెలిపింది, జీవో ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించింది. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇవాళ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టి ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.